నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రెడ్డి నాగరాజ్ అండి. ఏం పని చేస్తారు సార్? నేను బిజినెస్ చేస్తాను సార్. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? ఈరోజు 15 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి అనేది రెండు కళ్ళగా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తమ యొక్క పదవులకు వనిదేస్తూ ఇవాళ అభివృద్ధిని ఇవాళ పరుగులు తీస్తున్నారు. సంక్షేమాన్ని కూడా సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ అనే పట్టుదలతో ఇవాళ సూపర్గా సక్సెస్ అయింది. ఇవాళ ప్రజలందరిగా సంతోషాలతో ఉన్నారు. ఈ రోజున మనం అంత ముందు గత ప్రభుత్వాన్ని మనం పోల్చుకుంటే ఈ రోజున ఒక నాయకులుగా లేకపోతే మినిస్టర్లు కానీ ఆ రోజు ఎలా ఉండేవారో ఇప్పుడు ఎలా ఉండేవారో ఏంటనేది ప్రజలు నిక్షిప్తంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక్క మంత్రి కూడా ఎలా మాట్లాడేవారో ఏంటి అనేది మనం అంతకుముందు చూసాం. కానీ ఈ రోజున ఏ మంత్రి అయినా సరే ప్రజల దగ్గరికి వచ్చి చాలా హుందాతనంగా ఉంటూ చేస్తూ తన యొక్క ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతల్ని పూర్తిగా నెరవేరుస్తూ ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మోడీ గారు ఉన్నారో కేంద్ర గవర్నమెంట్ బీజేపీ, ఈ రోజున ఇక్కడ ఎలియన్స్ కూటమి ప్రభుత్వం ఈ రోజున 15 నెలలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు తీస్తూ ఏదైతే ప్రతి పథకాన్ని కూడా ఇవాళ అనేక కంపెనీలు రావడం కానీ అభివృద్ధి కానీ ఇవాళ మొత్తం దేశంలోనే ఇవాళ 3వ స్థానంలో ఆక్రమించి అభివృద్ధికి ఇంకొక సంవత్సరంలోనే మొదటి స్థానం ఆక్రమించడానికి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. సార్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం పరిపాలనలోనే చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశారంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ఎందుకు ఏమీ తెలియలేని వైఎస్ఆర్సీపీ యొక్క నింద వేయడం తప్ప 11 లక్షల కోట్లు అప్పు చేసి ఓన్లీ సంక్షేమానికి ఖర్చు పెట్టి కోట్లు దోసుకోవటం జరిగింది. ఎలా ఏదైతే ఉందో లెక్కర ఆ రోజున మందులో ఎంత స్కామ్ జరిగిందో ఇవాళ మనందరం చూసాం. ప్రతి దాంట్లో తర్వాత నిత్యావసర సరుకులన్న బియ్యం ఇవ్వటం చేయటంలో కానీ పౌర సరఫరాల్లో కానీ ప్రతి ఒక్కడ కూడా దోచుకోవడం జరిగింది. అలాగే రోజా గారు అయితే ఉన్నారు. ఆ రోజు ఆటల్లో నిర్వహించి ఎంత దోచుకున్నారో మనందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయని తెలిసి వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు నెప్పేస్తున్నారు. కానీ అదంతా ఉత్తి మాట. ఇవాళ ప్రజలందరికీ తెలుసు. ఏదైతే ఉందో ఆ రోజున 4,000 రూపాయల పింఛను ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది, 6,000 ఇవ్వడం జరుగుతుంది, 10,000 ఇవ్వడం జరుగుతుంది, 15,000 ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ ఒక కూటమి ప్రభుత్వానికే చెందింది తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. నారా చంద్రబాబు నాయుడు అంటే అనుభవించే నాయకుడు ఉండటం వల్ల ఈ రోజున ఈ రాష్ట్రం ప్రజల భవిష్యత్తుని అలాగే పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సమన్వయంగా కష్టపడుతున్నారని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఏరివేస్తున్నారు చంద్రబాబు గారు, అర్హులైన పెన్షన్లు కూడా తీసివేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు, అవాస్తవాలు అంటారు? ఇవాళ పెన్షన్లు ఏరివేస్తున్నారు తీసివేస్తున్నారు అనే దానికన్నా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో నాయకులు కార్యకర్తలందరూ కూడా దొంగ పెన్షన్ల వికలాంగులు సర్టిఫికెట్ పుట్టించి ఏదీ లేకపోయినా దగ్గర ఈ రోజున ఆ పెన్షన్స్ ఏదైతే దివ్యాంగుల పెన్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఒకటి వినబట్టలేదనో లేకపోతే కళ్ళు కనబట్టలేదనో చేరి తర్వాత కాళ్ళు నొప్పి అని చెప్పి కాలు పోయిందనో చెయ్యి పోయిందనో ఒక వేలు పోయిందని సరే దాదాపుగా 20% దొంగ పెన్షన్లు పెట్టిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమన్నారు చెప్పారు. ఇవాళ ఏ ఒక్క పెన్షన్ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో ఒక్కడ కూడా తీసుకోకుండా అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి నిజంగా అంగవైకల్యం ఉంటే 100కి 200% వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. లేదు దొంగ పెన్షన్స్ ఏవైతే ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ముందే ఉంటుందని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే వైజాగ్లోని ఋషికొండ పేరుతో బాబు గారు మరియు కళ్యాణ్ గారు కలిసి దోచుకుంటున్నారు అంటున్నారు. వైసీపీ వ్యాఖ్యలు చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం? అసలు అక్కడ దోచుకుంటాకి ఏముందంటారు? ఇది అసలు అవాస్తవం వాడు చెప్పే మాటలు. ఎందుకంటే 5,100 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన. ఖర్చు పెట్టి ఇవాళ ఋషికొండను తయారు చేశారు. అసలు ఆ ఋషికొండ ఎందుకు కట్టారండి అంటే 60 లక్షలు 70 లక్షలు ఒక బాత్రూములో తను స్నానం చేసేది 60 లక్షల రూపాయలతో టబ్ వేయించడం జరిగింది. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వెళ్ళటం జరిగింది. ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ కింద పడిపోవడం కూడా గమనించడం జరిగింది.
ఏదైనా ఋషికొండన పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తుందే తప్ప మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాన్ని ఏది వాడుకోవటం కానీ చేయటం కానీ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు నుంచేటట్టు చూస్తున్నారు తప్ప వీరు చేసేది వీళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలు బురద జిల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది. ఇవాళ ఎందుకంటే అభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం చాలా ముందు స్థాయిలో ఉంది. రేపున్న రానున్న రోజుల్లో మన పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఏదో ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో జరుగుతున్నారు తప్ప అవన్నీ అవాస్తవం తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు పాఠశాలలు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవాలు అంటారు? ఇవాళ స్కూల్స్ అనేవి ఇవాళ ప్రజలందరూ కూడా హ్యాపీగా వెళ్ళి పిల్లలందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, నేను మీకు మేనల్లుడు అవుతాను చేస్తాను అని చెప్పి ఇంటిలో ఎంతమందికి అయితే ఉంటే అంతమందికి నేను డబ్బిస్తానని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందో తల్లికి వందనం అనే పథకం పెట్టి అర్హులైతే ఎంతమంది అయితే ఉన్నారో ఇంట్లో అందరికీ కూడా ఇవాళ తల్లికి వందనం ఇవ్వటం అనేది జరిగింది. ఇంట్లో 5గురున్నా 6గురున్నా 2 3 ఈ రోజు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు పిల్లలు ఏదైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళ బ్యాగుల మీద మీ ఫోటోలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి. స్కూల్ తర్వాత బెల్టుల మీద మీ ఫోటోలు వేసుకున్నారు, షూస్ మీద మీ ఫోటోలు వేసుకున్నారు. ఇవాళ అత్యున్నతమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏదైతే ఉపరాష్ట్రపతి చేశారో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరేయటం జరుగుతుంది. తర్వాత బెల్ట్ మీద వారి పేరేయటం జరుగుతుంది తప్ప వీరికి మెల్లే వాళ్ళ బొమ్మలు వేసుకొని స్కూల్లో అధోగతి పాలు చేశారు. మొన్నే డిఎస్సి ఏర్పాటు చేశారు. దగ్గర 14,000 పోస్టులు డిఎస్సి ద్వారా తీయటం జరిగింది. మీరున్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా డిఎస్సి తీశారా? కాబట్టి మీరు ఈ రోజున ఏమీ పాలుపోని స్థితిలో మీరు అవాస్తవాల్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు తప్ప ప్రజలు ఇవన్నీ కూడా నమ్మే స్థితిలో లేరని తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కడైనా వాన వస్తే పంట మునుగుద్ది, లోటెడ్ పంటల్లో నీళ్ళు వస్తాయి, అది కామన్. ఇప్పుడు ప్రస్తుతం మరి అమరావతి రాజధాని మునిగిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి వీడియోలు. ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అంటారు? ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఇవాళ మనం వాస్తవం అవాస్తవం ఏంటనేది అవాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే 2-3 సార్లు ఆయన ఫెయిల్ అయ్యారు. ఏదైతే లాస్ట్ టైం ఒంగోలులో నేను మార్కెట్ యార్డ్కి వెళ్తున్నాను చేస్తున్నానని చెప్పి నిమ్మకాయలంతా పారబోసి చేసి మొత్తం అంతా కూడా ఒక ముందే ఊహించి ముందే ఒక ప్లాన్ ప్రకారం చేశారని ఆల్రెడీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనించారు.